హాయ్ హలో ఫ్రెండ్స్, మైండ్ బ్లోయింగ్ TV9 ఛానల్లో ఇవాళ మీకు ఇంటర్వ్యూ చేయడానికి ఎవరిని తీసుకొచ్చానో తెలుసా? చెప్పను, కానీ మీకు చూపిస్తాను డైరెక్ట్. ఓకే, ఎవరో తనని గుర్తుపడతారు కదా మీరు. సో నేను ఇవాళ నిన్ను ఇంటర్వ్యూ చేయాలి, నువ్వు రా అనగానే తను చాలా బిజీగా ఉంది యాక్చువల్గా, మ్యారేజ్ ఈవెంట్స్ ఇవన్నీ దాంట్లో. సో నేను అడగంగానే వచ్చేసింది, వితౌట్ అంటే రెడీ కాకుండా వచ్చేసింది. ఎలా రెడీ అవుద్దో ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో తను ఎవరో కాదు, మన క్రిష్ డార్లింగ్ అనమాట. క్రిష్ నుంచి క్రిష్ డార్లింగ్కి ఇప్పుడు ఎలా మారుతుందో నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే తనకు తెలియదు నేను బిగ్ బాస్ హౌస్లో ఎలా సీక్రెట్ కెమెరా, అలా తన కోసం నేను సీక్రెట్ కెమెరాలు పెట్టాను. తను ఎలా రెడీ అవుద్దో చూపిస్తాను ఇప్పుడు. టోటల్గా క్రిష్ ఎలా ఉంటాడు, క్రిష్ డార్లింగ్ ఎలా అవుతాడో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరు చూడండి కంపల్సరీ. ఓకే, అండ్ చూసేటప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. అక్కడ ఆల్ నోటిఫికేషన్ అని వస్తుంది, అది ప్రెస్ చేయండి. ఓకేనా, అప్పుడు నేను ఇలాంటి ఏ వీడియోలు పెట్టినా మీరు చూడడానికి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీ చేస్తారు కదా సబ్స్క్రైబ్. ఓకే, నేను ఇప్పుడు క్రిష్ని మీకు చూపిస్తాను తను ఎలా రెడీ అవుతుందో. ఓకేనా, సౌండ్ చేయొద్దు. ఓకే, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, చూసారు కదా క్రిష్ నుంచి క్రిష్ డార్లింగ్ ఎలా మారుతుందో. ఒక్క నిమిషం అంటే ఆడియన్స్ కి నువ్వు ఎంత అందంగా తయారైతే చూపించాలి కదా. కాదు క్రిష్ చెప్పేది నేను అంటే అసలు క్రిష్ ఎలా ఉంటాడు మామూలుగా ఇంట్లో, క్రిష్ నుంచి క్రిష్ డార్లింగ్ ఎలా మారుతుందో మీకు చూపిద్దామని జస్ట్ సీక్రెట్. ఇంకా నయ్యో, ఇంకా తను ఏం డ్రెస్ వేసుకుంటప్పుడు మనం ఏం రాలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటే ఓకే వెళ్ళిపోతాను. కాకపోతే ఏంటంటే నువ్వెవరో ఒకసారి చెప్పు వాళ్ళకు. హాయ్ అండి, నేనండి మీ క్రిష్ డార్లింగ్ టిక్ టాక్ స్టార్ ప్రేమస్. తెలుసు కదా మీకు, సార్ వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటర్వ్యూకి పిలిచారు. సడన్గా అనుకోకుండా వచ్చాను. ఎంత టైం ఇచ్చినా కానీ తన గురించి స్పెండ్ చేసి రావాల్సి వచ్చింది. సో హ్యాపీ. నేను మొత్తం ఫుల్ రెడీ అయిపోయాక అప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా, వెళ్ళండి. ఓకే సరే అందంగా రెడీ రావాలి. ఓకే ష్యూర్. క్రిష్ క్రిష్ అండి, గుర్తుపట్టినట్టు చేస్తున్నావా? నిజంగా క్రిషా? ఫ్రెండ్స్ చూసారా ఎట్లా రెడీ అయిపోయిందో? ఎవరన్నా గుర్తుపడతారా? ఆ ఫైంట్, ఆ జీన్స్, ఆ టీషర్ట్, ఇదంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అంత ఒక మాయలాగా లేదా బాబోయ్, మామూలుగా లేదు అసలు. నా అందమే ఎక్కువ అనుకుంటే నాకన్నా ఎక్కువ అందం ఉంది. బాగలేనా అందంగా? అమ్మో దేవుడు, మామూలుగా లేదు అసలు. మనం స్టూడియోకి వెళ్ళిన తర్వాత అదిరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, స్టూడియోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు క్రిష్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నారు కదా. క్రిష్ డార్లింగ్ టోటల్గా మారిపోయింది. చంద్రముఖి ఎలా మారిపోద్దో సో అలా క్రిష్ నుంచి క్రిష్ డార్లింగ్ మారిపోయింది. సో మన క్రిష్ డార్లింగ్ ఇవాళ మన చీఫ్ గెస్ట్ అనమాట. సో ఇంటర్వ్యూ చేయడానికి పిలిస్తే తను ఎంత బిజీ ఉన్నా కూడా మనకు టైం కేటాయించి వచ్చింది. సో ఫ్రెండ్స్, మైండ్ బ్లోయింగ్ టీవీ ఛానల్లో ఇవాళ మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మన క్రిష్ డార్లింగ్ వచ్చేసింది. టిక్ టాక్ స్టార్ క్రిష్ డార్లింగ్తో ఇవాళ మన ఇంటర్వ్యూ. సో మీరు వీడియో చూసే ముందు కంపల్సరీ వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం బెల్ బటన్ ప్రెస్ చేయండి అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అండ్ నోటిఫికేషన్ వస్తుంది, అది చెయ్యండి కంపల్సరీ. ఓకే, లేకపోతే మేము వీడియో చేసింది మీకు నోటిఫికేషన్ రావు. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? హాయ్ డార్లింగ్. హాయ్. సో ఏంటి అసలు అంటే ఇందాక నేను రూమ్లోకి ఎందుకు ఎంటర్ అయ్యానంటే చాలామందికి క్రిష్ డార్లింగ్ ఎలా రెడీ అవుతుంది, అసలు ఎలా ఉంటాడు ఇంట్లో, ఎలా రెడీ అవుతాడు, ఇంత అందానికి సీక్రెట్ ఏందని చెప్పి చూపిద్దామని మన ఆడియన్స్కి.
నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో దొరికిపోయావు నువ్వు. ఓకే, సో దొరికిపోయావంటే దొరికిపోలేదు, తను నిజంగా ఇంట్లో ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. సో మనకు క్రిష్ డార్లింగ్గా మారిపోయినప్పుడు ఎలా ఉంటాడో ఇది, అంటే అసలు ఎవ్వరు గుర్తుపట్టలేరు, ఇలానా తినా కాదా అన్నట్టు మనకు చేంజ్ అయిపోయాడు. సో చెప్ క్రిష్, అసలు టిక్ టాక్ స్టార్ ఎలా అయ్యావు అండ్ నీకు ఆడవాళ్ళు ఇంత ఫాలోయింగ్ ఎందుకు వస్తుంది అసలు? టిక్ టాక్ స్టార్ అంటే అసలు టిక్ టాక్ అంటేనే నాకు తెలీదు, నిజంగా తెలీదు. మా మేనకోడలు నుండి ఏంటమ్మా టిక్ టాక్ అంటే ఇలా ఇలా చేయాలి వీడియోలు అంటే అవునా అని చెప్పి నాకు స్టార్టింగ్ మేకప్ వేసుకోవడం కానీ ఆ డ్రెస్సింగ్ కానీ సరిగ్గా ఉండేది కాదన్నమాట. చాలామంది కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు అందులో. ఆ ట్రాన్స్జెండర్స్ చూసి నేను రెడీ అయ్యేవాడిని, ఓ ఇలా ఇలా రెడీ అవుతానని అలా 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 చేస్తూ టిక్ టాక్లో నేను ఇంకా వీడియోలు చేస్తూ పోస్ట్ చేసేవాడిని. టకా 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 3 monthsలో నాకు లేడీస్ ఫాలోవర్స్ 1 million అయిపోయారు. ఒక తక్కువ మిలియన్లో వచ్చేసినాయి. అంటే అందరు లేడీస్ అనుకున్నారేమో నేను. అందరు లేడీసే అనుకున్నారు. ఓకే, లేడీస్ అనుకొని ఇంకా అంటే నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నాను అనమాట టిక్ టాక్లో. అదేలే, వాళ్ళు మళ్ళీ బ్యాడ్గా పెడతారేమంటే ఫస్ట్ నుంచి నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నాను. ఒక 3 months తర్వాత ఫాలోవర్స్ ఎక్కువ పెరగగానే మా కోడలు వచ్చేసి ఏం కాదు మామయ్య ఒకసారి ఆన్ చేసి చూడంటే చాలా మంచి మెసేజ్ వచ్చినాయి. లేడీస్ ఏంటండి మీరు ఇంత నిండుగా కుంకుమ పెట్టుకుంటారు, బొట్టు బిట్టు చక్కగా, అసలు ఏ ఆడపిల్ల ఇంత రెడీ అవ్వదు, తెలుగింటి ఆడపిల్ల ఉంటారు ఏంటని అని అడిగారు. లేదండి నేను ఆడపిల్లని కాదండి అని చెప్పి మళ్ళీ కొంతమంది మెసేజ్ అన్నారు అందరు. అన్న తర్వాత నేను ఒక బాయ్గా టీషర్ట్స్ మీద అబ్బాయిలాగా ఉన్నప్పుడు ఒక 2-3 వీడియోలు చేశాను. చేసి అందరు షాక్ అయిపోయారు, అమ్మ మేము లేడీ అనుకున్నాం. ఎందుకో చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారట, రే ఈ ఆంటీ ఎవర్రా సూపర్ ఉంటుందిరా టిక్ టాక్లో మళ్ళీ రెడీ అయిందిరా అంటే, రే ఆంటీ కాదురా మా ఫ్రెండ్ రా వీడియో అని చెప్పి వాళ్ళు ఫొటోస్ చూపించేవాళ్ళట. రే మేము లేడీ అనుకున్నామని. అలా అయిపోయేసరికి ఇంకా లేడీస్ ఎక్కువ ఫాలోవర్స్ అయిపోయేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇంకా కంటిన్యూగా వీడియోలు చేయడం కానీ నాకు కొన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి, సీరియల్స్ వచ్చాయి అండ్ సినిమాలు కూడా ఆఫర్స్ వచ్చాయి టిక్ టాక్ వల్ల. బట్ ఏంటంటే ఈ లాక్డౌన్ నాకు ఒక బ్యాడ్ లాగా, నాకని కాదులేండి పాపం చాలా మంది అందరికీ ఇచ్చింది పాపం అందరికీ, అంటే ఇక అందరినీ. కానీ దానివల్ల నేను కొంచెం ఒక్కొక్క రోజు షూటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. అదొకటి మైండ్లో చాలా ఫీల్ అయిపోయాను. మంచి 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 క్యారెక్టర్స్ వచ్చాయి, ఫీమేల్ క్యారెక్టర్సే వచ్చాయి. ఇంకా దానివల్ల కొంచెం సఫర్ అయిపోయాను. అంటే నీకు టిక్ టాక్ స్టార్ అయిపోయిన తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలో కూడా మంచి అల్చల్ చేస్తున్నావు ఇప్పుడు, అంటే ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఇంకా ఏదన్నా కానీ, అంటే ఏ విధంగా ఇది నువ్వు ఇలా మళ్ళీ టిక్ టాక్ నుంచి ఇటు ఎందుకు వచ్చావు? టిక్ టాక్ లో చూసే నేను ఇంటర్వ్యూ పిలుస్తున్నారు. టిక్ టాక్ లో చూస్తే నన్ను ఫస్ట్ రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ చేశారు. K10 వాళ్ళు ఒక 4-5 రకాల ఛానల్స్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేశారు. బట్ ఇంకా ఏదో ఖాళీగానే ఉంటున్నాం కదా, ఇంకా ఛానల్స్ వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తుంటే ఇంకా నేను రావాల్సి వచ్చి కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వచ్చింది. బట్ నేను మామూలుగా ప్యాంట్ షర్ట్ మీరు చేస్తానని అంటే వద్దన్నారు, ఇలాగే గెటప్లో చేయండి మీరు బాగుంటారంటే ఇంకా నేను గెటప్ వేసుకొని ఇంటర్వ్యూ ఇస్తున్నాను. సో ఇన్ని వీడియోస్ అండ్ ఇంత ఫేమస్ అయ్యావు కదా, అసలు చాలామందికి తెలియదు అంటే క్రిష్ డార్లింగ్ ఎలా వీడియోస్ చేస్తుంది, టిక్ టాక్స్ ఎలా చేసింది అండ్ ఎలా స్టార్ అయింది, టిక్ టాక్ స్టార్ అయిందో చూపిద్దాము. నీ దగ్గర ఏమన్నా కొన్ని వీడియోస్ ఉన్నాయా? మన స్టూడియోలో వేద్దాం. వేస్తాను, చూపిస్తావు కదా. సో ఫ్రెండ్స్ మనం వెనక స్క్రోల్ చేసుకుందాము తను చేసే వీడియోలు ఒకసారి. చాలా బాగా చేసింది. మీరు కావాలంటే ఇప్పుడు లేవు యాక్చువల్గా, టిక్ టాక్ బంద్ అయిపోయింది కాబట్టి అన్ని వీడియోలు అన్నీ పోయి ఉంటాయి. నేను తన దగ్గర సేవ్ అయిన వీడియోలు ఉంటాయి కదా, అవి మీకు కంపల్సరీ వెనక స్క్రోల్ వేసి చూపిస్తాను.
మొదటి మోజులు రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తా నీతోనే జీవిస్తా విరహజ అసలు ఏంటి అసలు మీరు ఈ గెటప్ వేయడానికి కారణం ఏంటి? సో ఎందుకు ఇలా గెటప్ వేయాల్సి వస్తుంది? అంటే బై బర్త్ మీరు ఇలా గెటప్ వేయాలనుకొని వచ్చారా, లేకపోతే అన్యోన్యం కార్యాల వల్ల మీరు గెటప్ వేయాల్సి వచ్చిందా? గెటప్ అంటే ఇప్పుడు ఏముంది, మామూలుగా కొన్ని షోలు చేస్తూ ఉంటే ఒక అబ్బాయి స్టేజ్ మీద ఎక్కి డాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ డాన్స్ చేసేటప్పుడు జనాలు చాలామంది తక్కువ చూస్తారు. కాబట్టి నా మైండ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఫీమేల్ లక్షణాలు, ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయన్నమాట. నువ్వు ఆడపిల్లవేగా? ఇంకా ఏం చేశానంటే నేను చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. ఓకే. ఆ క్లాసికల్ డాన్స్ వల్ల ఏమైందంటే ఇంకా నాకు కొంచెం బాగా స్టేజ్ డాన్సులు షోలు అవి రావడం చాలా ఎక్కువ అయిపోయినాయి. ఆ షోస్ రావడం వల్ల ఏమైందంటే ఇంకా లేడీ గెటప్ వేసి చేయడం అన్నమాట. స్కూల్లోనా? స్కూల్లో కాకుండా లేదు, నేను స్కూల్కి ఏం వెళ్ళలేదు, చదువుకోలేదు. అసలు చదువుకోలేదు. నేను చిన్నప్పుడే ఇంట్లోంచి వచ్చేసాను అన్నమాట. ఓకే. ఇక స్టేజ్ మీద ఫీమేల్ గెటప్ వేసి డాన్స్లు చేస్తుంటే ఎక్కువ జనాలు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు అనమాట. ఇంట్రెస్ట్ అంటే అరే ఆ అబ్బాయిగా చేస్తే ఎవరు చూడట్లేదు, ఒక గెటప్ వేసుకొని చేస్తే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి. అంటే ఇప్పుడు వాళ్ళు మా కళాకారుణ్ణి, నేను ఒక ఆర్టిస్ట్, నా వల్ల 10 మంది సంతోషపడాలని చెప్పేసి నేను ఇంక అప్పటి నుంచి ఫీమేల్ గెటప్ వేసుకొని స్టేజ్ మీద డాన్సులు చేయడము, అలా నాటకాలు చేయడం మొదలుపెట్టాను అనమాట. అసలు మీ ఊరు ఎక్కడ? అసలు మాది ప్రాపర్ వచ్చేసి నిజామాబాద్, ఇక్కడ నుంచి 2.5 hours. ఓకే. ఎప్పుడు వచ్చేసావు నువ్వు? అంటే ఇల్లు వదిలేసి ఎప్పుడు వచ్చేసావు? నేను చిన్నప్పుడే ఇంట్లోంచి వచ్చేసాను. అంటే చిన్నప్పుడు అంటే ఏజ్ ఉండొచ్చు, 15 years 16 years ఉంటాయి. సో ఎందుకు వచ్చేసావు? ఇంట్లో వాళ్ళకు నీకు సెట్ అవ్వలేదా? సెట్ అవ్వలేదంటే ఇంకా నేనేమో నాకు చిన్నప్పటి నుంచి ఆడపిల్ల ఉండడం బాగా ఇష్టం. మా సిస్టర్ వీళ్ళు కాటుక పెట్టుకుంటే నాకు కాటుక పెట్టుకోవడం చాలా సరదా. మా ఫాదర్ చాలా కొట్టేవాడు అనమాట. అవునా? చాలా కొట్టేవాడు. ఏంటి మగాడి వైపు పుట్టి ఈ ఏషాలు ఏంటి అని అడిగారు. అంటే ఇంకా నాకు చాలా చాలా అంటే ఇప్పుడు ఒక ఫాదర్కి మగ పుట్టి ఒక అబ్బాయి అమ్మాయిలాగా బిహేవ్ చేస్తే చూసే వాళ్ళకి వేరే అసహ్యంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను మా నాన్న కొట్టిన కొద్దీ బయటికి వెళ్ళడం, మళ్ళీ ఒక రోజు విడిచి ఒక రోజు రావడం, రావడం. మా మదర్ చాలా సపోర్ట్ చేసేది నాకు. మళ్ళీ వచ్చినా కానీ ఇంకా ఆవిడ కూడా ఎంతకంటే సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీ గొడవలు, ఆ గొడవల వల్ల ఇంకా నా వల్ల వీళ్ళంతా సఫర్ అవ్వకూడదని చెప్పేసి ఒక 2 రోజులు నిర్ణయాలు తీసుకున్న తర్వాత నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎంతమంది అసలు మీరు? మేము వచ్చేసి ఇద్దరమే, మా సిస్టర్ నేను. ఓకే, ఇద్దరు అంతే. ఓకే. అంటే నీకు ఏ ఏజ్ నుంచి నీకు ఇలా అంటే కొంచెం నేను ఇలా అవ్వాలి, ఆడపిల్లలాగా తయారవ్వాలి, ఆడవాళ్ళని చూసి ఇలా అవ్వాలని ఎప్పుడు అనిపించింది? ఏ ఏజ్లో అనిపించింది నీకు? అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చెప్తున్నాను కదా, ఇంట్లో అక్క వాళ్ళు మెహందీ పెట్టుకోవడం కానీ వాళ్ళతో పాటు కాజల్ వాళ్ళు పెట్టుకుంటే కానీ నేను మెహందీ పెట్టుకోవడం, కాజల్ పెట్టుకోవడం. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. అంటే ఒక 10 years అంతే? ఊహ అంటే అంతేలే, అంతే ఉంటుంది. 10 years అయి ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి అలా పెట్టుకోవడం అనేది ఇంకా నాకు చాలా అంటే ఇంకా చాలా ఆడ లక్షణాలే. ఇంట్లో మా వాళ్ళు అక్కడ కూర్చోరా అంటే నేనేం ఇల్లు ఊడ్చేవాడిని. ఇల్లు ఊడ్చేసి ఏంటి ఆడపనులు, నువ్వు మగ పుట్టుకి మగవానిలా వండకుంటే ఏంటని ప్రతిదీ మా ఫాదర్ కొట్టేవాడు అనమాట. అంటే మా ఫాదర్ చాలా మంచోడు. అంటే ఇలా చెయ్యొద్దని చెప్పి కొట్టడమే తప్ప ఏమనేవాడు కాదు. అట్లుండొద్దు బేట, ఇట్లుండొద్దు బేట అని చాలా సంధానించాడు నన్ను. అయినా నా లోపలంతా ఆడతనమే కదా. ఇంకా అంటే ఆడతనం అంటే నీకు ఎలా అంటే ఆ ఫీలింగ్స్ అనిపిస్తాయా నీకు? అంటే ఆ అబ్బాయిని చూసినప్పుడు ఏమన్నా రొమాంటిక్ ఫీల్ అలాంటివి ఏమన్నా వస్తాయా? అంటే పర్లేదు చెప్పు, అంటే దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను, ఓకే, సో నేను ఒక మగవాడిని. ఇప్పుడు మగవాడిని చూసినప్పుడు ఒక అమ్మాయికి ఆటోమేటిక్గా అబ్బా వీడిలుంటే బాగుండు, ఈ విధంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలా నీకేమన్నా ఫీలింగ్స్ అనిపిస్తాయి? ఉంటాయి, ఎందుకు ఉండవండి? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కాదు, నీ గురించి చెప్పు. ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది, కానీ నువ్వు యాక్చువల్గా అబ్బాయిగా నుంచి అమ్మాయికి నువ్వు మీరు అలా ప్రశ్నలు వేస్తే నేను చెప్పలేను. అలా అది కాదు. గో
నేను ఏమంటానంటే మనసు విప్పి మాట్లాడు, నేను ఒక ఫ్రెండ్ అనుకోని అంతే. అంటే నీకున్న చిన్న ఫీలింగ్స్ చెప్తే మాకు ఆడియన్స్కి కూడా తెలుస్తుంది. అంటే ఓన్లీ క్రిష్ అంటే క్రిష్లా కాదు, క్రిష్ డార్లింగ్ ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఇంత అందంగా తయారవడానికి కారణం ఏంటి, అమ్మాయి లక్షణాలు ఎందుకు వచ్చాయి? అంటే అమ్మాయి లక్షణాలు అంటే నేను చిన్నప్పుడు కూడా ఎక్కువ ఆడపిల్లలతోనే ఆడుకునేవాడిని, అసలు మగపిల్లలతో ఆడుకునేది లేదు ఎక్కువ. అప్పుడు ఏం గెటప్ వేసుకుని వెళ్ళి ఆడేదానివా లేకపోతే నార్మల్? మామూలుగా అప్పుడు చిన్న పిల్లల్ని కాబట్టి చెడ్డీల మీద ఉండేవాళ్ళం. ఆ చెడ్డీల మీద ఉన్నా కానీ ఎక్కువ ఆడపిల్లలతో కూడా ఇలానే తిప్పేవా బాగా. మీరేంటండి మరి అంటే నేను ఏమన్నా అంటే నేను ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నా. అంటే ఏం లేదు, అంటే నువ్వు వెళ్ళిపోయి ఏ అబ్బా ఏంటి ఆడదామా అనేదానివా, రే నేను కూడా ఆడతాను అనేదానివా? లేదు లేదు, అంటే అలా అసహ్యంగా మీరు అంతా అట్లా మాట్లాడారు. అంటే ఇప్పుడు నువ్వు యాక్చువల్గా నిన్ను ఎవరైనా మగవాళ్ళంటే ఇప్పుడు ఎవరు నమ్మరు, అమ్మాయి అంట, అప్పుడు కూడా అలా నీకు ఏమైనా ఫీలింగ్స్ అంటే నేను మాత్రం పిల్లల్ని కూడా ఆడపిల్లల్ని ఏమే ఇవి అనేవాడిని. వాళ్ళు అనేవి ఏంట్రా నువ్వు నన్ను నువ్వు మొగోడు అయి ఉండి ఏమి అవి అంటున్నావు అమ్మాయిలాగానే అని ఎప్పుడన్నా అంటే వాళ్ళు ఒక్కసారి 2 సార్లు చూసేవాళ్ళు, ఇంకా తర్వాత ఇంకా అలవాటు ఇంకా వాళ్ళకి పోన్లే కృష్ణ అంతే కదా అని అనుకునేవాళ్ళు. ఓకే అంతే. అంటే తను ఇంకా సరే ఇంకా మన మనిషి కదా ఏది ఉన్నా కానీ ఆ రకంగా అంతేగాని అవాయిడ్ చేయడం కానీ లేదు లేదు, ఎప్పుడు అలాంటిది లేదు. అవాయిడ్ చేయడం అనేది ఎప్పుడు లేదు. ఇంకా ఈ మధ్య ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ తెలిసాక ఇంకా ఎవరు కూడా అవాయిడ్ చేయలేదు నన్ను. చిన్నప్పటి నుంచి అవాయిడ్ చేయలేదు, పెద్దగానే అవాయిడ్ చేయలేదు. అంటే నా మెంటాలిటీ ఏంటంటే నన్ను ఎవరైతే యాక్సెప్ట్ చేసి ఎవరైతే ప్రేమగా చూసుకుంటారో నేను వాళ్ళతో ఫ్రీడంగా ఉంటాను అనమాట. వాళ్ళకు నేను ప్రేమ పంచడం కానీ ఎక్కువ క్లోజ్గా ఉండడం కానీ రెస్పెక్ట్ అనమాట. క్రిష్ డార్లింగ్, నన్ను అందరూ డార్లింగ్ తప్ప మిగతాది ఏమీ అన్నారు. ఎందుకంటే ఐశ్వర్యలాగా ఉంటావు అని అలా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అలా యాక్సెప్ట్ చేసినప్పుడు నేను ఇంకా వాళ్ళు నాకు ఇచ్చిన రెస్పెక్ట్ బట్టి నేను కూడా వాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇచ్చి ప్రేమగా ఇంటికి రావడం కానీ నేను వాళ్ళకి మంచి ప్రేమగా వండి పెట్టడం కానీ అట్లా బాగుంటాను. అంటే నువ్వు ఎక్కువ అబ్బాయిలతోనే ఎక్కువ ట్రావెల్ చేసేదాన్ని కాదు కాబట్టి అమ్మాయిలతోనే ట్రావెల్ చేశాను కదా. సో అమ్మాయిలు అసలు ఎలా ఉంటారు, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ నీకు తెలుసు అనమాట. అయితే తెలుసు. సో అసలు అబ్బాయిల గురించి అమ్మాయిలు ఏమనుకుంటారు చెప్పు? మామూలుగా ఏమనుకుంటారు అబ్బాయిల గురించి? అమ్మాయి మీరు కావాలని చెప్పు. అంటే ఇప్పుడు ఏమనుకుంటారు నువ్వు, ఎందుకంటే వాళ్ళతో క్లోజ్ అయిపోతావు, వాళ్ళు కూడా నువ్వే ఇది కూడా అమ్మాయిలే అనుకుని కలిసిపోతారు కదా. సో వాళ్ళు ఏమన్నారులేండి, అమ్మాయిలు ఏమంటారు నేనే కెలుకుతాను. అంటే నీకేమనిపిస్తుంది అబ్బాయి బాగున్నాడు కదా పట్టుకుని కొరకాలి అంతవరకు ఉండదు మరి మీరు. ఓకే, అంతా మరి మీరు ఓపరికి కెమెరాకి చెప్పేయమంటారా ఏంటి? అంటే ఉందన్నమాట కొరికేస్తా అంటే అనిపిస్తుందా? లేదండి, లేదు లేదు, అలాంటిది అంత అసహ్యంగా అయితే ఆలోచన అసహ్యమేముందబ్బా. ఇప్పుడు నీకు అమ్మాయి లక్షణాలు ఉన్నాయి, ఓకే, అమ్మాయి ఎలా తయారవుతుందో, అమ్మాయి ఎలా ఉంటుందో, అమ్మాయి ఎలా మేకప్ వేసుకుంటుందో అన్నీ ఉన్నాయి, ఓకే, దాంట్లో నీకు అభ్యంతరం ఏముంది? అది కాదు, నాకు అర్థం కాదు. అమ్మాయి లక్షణాలే అంటే ఇప్పుడు నాకు ఒక చిన్న డౌటు. నువ్వు ఒకవేళ ఇప్పుడు నీకు అబ్బాయిలు చూస్తే ఫీలింగ్ వస్తున్నాయి అంటున్నావు, సో పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా నీకు? పెళ్ళంటే అబ్బాయితోనా అమ్మాయితోనా? సరే, అమ్మాయితో చేసుకొని నువ్వేం సుఖపడలేవు, ఓకే, అబ్బాయిని చేసుకుంటేనే సుఖపడుతావు, ఎందుకంటే నీకు అమ్మాయి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అబ్బాయే కావాలి. అబ్బాయి అంటే ఇప్పుడు మనం ఒక గే సర్కిల్లో కానీ ఒక ట్రాన్స్జెండర్ సర్కిల్లో కానీ ఎవరైనా ఒక అబ్బాయి లైఫ్ లాంగ్ ఎవరు తోడు ఉండరు, లైఫ్ లాంగ్ ఉందామన్నా వాళ్ళు ఉండలేరు కూడా. సొసైటీ ఏమవుతుందంటే వాళ్ళకి ఒక సర్కిల్లో బ్యాడ్ నేమ్ వస్తుందన్నమాట. ఇప్పుడు గే అయినా నేను గే అనుకున్నా నో ప్రాబ్లం, ట్రాన్స్జెండర్స్ అనుకున్నా నో ప్రాబ్లం, ఎనీవో ఏదనుకో, అంటే నా భావాలు ఉన్న వాళ్ళ లక్షణాలతో చెప్తున్నాను. ఏ మగాడు పెళ్లి చేసుకుందామన్నా ఉండలేరు, ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి జీవితాంతం అంతా కన్న తల్లిదండ్రి ఏంట్రా పోయిపోయి నువ్వు అక్కడ ఉన్నావు అలా ఉన్నావు అంటారు. అంటే ఈ ట్రాన్స్జెండర్స్ అయినా గే లైఫ్ అయినా ఏంటంటే ప్రేమ అనేది మేమే పంచాలి. ఏ మగాడు ప్రేమ పంచినా అది కొన్ని రోజులే ఉంటుంది. లైఫ్ లాంగ్ ఏ మగాడు వచ్చినా, అంటే ఒక గే సర్కిల్లోకి వచ్చినా, ఒక ట్రాన్స్జెండర్ సర్కిల్లోకి వచ్చినా కానీ లైఫ్ లాంగ్ అనేది ఒక ట్రాన్స్జెండరే ప్రేమ పంచాలి, ఒక గేనే ప్రేమ పంచాలి. మగాడు మాత్రం ఎంత ప్రేమించినా వాడు పంచలేడు.
లైఫ్లో మిగిలేది ట్రాన్స్జెండర్స్ కానీ గే కానీ, మిగిలిపోయేది లోపల ఆడతత్వం మనస్తత్వం ఉన్న వాళ్ళం కాబట్టి మా లైఫ్లో మేమే మిగిలిపోగలుగుతాం. ఇప్పుడు నేను అనేది ఓకే, నువ్వు చెప్పింది బాగుంది, చాలా క్లారిటీగా చెప్పావు. నేను అనేది ఏంటంటే అసలు అబ్బాయిని నువ్వు చూడగా అంటే పెళ్లి చేసుకోవాలనిపించింది అనుకో, ఒకవేళ ఎవరో వచ్చి ముందుకు వచ్చారు, ఓకే, వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటావా? అదే చెప్తున్నాను. నేనే ఉన్నాను అనుకో, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అనుకో, చేసుకుంటాను వస్తాను, నువ్వు చేసుకుంటావా? చేసుకుంటాను. చేసుకొని ఆ అబ్బాయికి ఏం సుఖం ఇవ్వగలుగుతావు? ఏం సుఖం అంటే అది ఎలా చెప్పగలుగుతారు? అది చెప్పలేము కెమెరా ముందు. నువ్వు అసహ్యంగా ఇది చేస్తే నేను చెప్పలేము అట్లా. అలా నువ్వు అడిగింది ఏం సుఖం అంటే, ఇప్పుడు యాక్చువల్గా అమ్మాయి అబ్బాయి అంటే పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? వాళ్ళ లైఫ్లో వాళ్ళ సంసారం బాగా ఎదిగి కొంచెం పిల్లల్ని కానీ వాళ్ళు కూడా మంచి పొజిషన్లు రావాలని చేసుకుంటారు. ఓన్లీ ఫ్రెండ్షిప్కి అయితే పెళ్ళి అవసరం లేదు. అబ్బాయి అమ్మాయి మామూలుగా ఫ్రెండ్, పెళ్ళి అనేది ఏంటంటే కొన్ని ఉంటాయి కాబట్టి అందుకే పెళ్లి చేసుకుంటారు. సో అలా నీ త్రూ ఎవరన్నా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అతనికి నువ్వు అన్నీ పంచగలుగుతావా? ఇప్పుడు అన్నీ అంటే పంచగలుగుతారంటే దీంట్లో ఇంకొకటి ఉంది. ఒక మగాడైతే ఒక ట్రాన్స్జెండర్స్ కానీ గేని కానీ పెళ్ళి చేసుకోలేడు. ఇంకోటి అలా చేసుకున్నా కానీ వాడికి అతనికి అతనికి ఏంటంటే సంసారాన్ని పిల్లల్ని కనివ్వలేరు. వీళ్ళు ఎన్ని రోజులున్నా మళ్ళీ కేవలం ఆకర్షణ ఇది కాదు. లేదు, మీరు అడిగారు అబ్బాయికి సుఖం ఇవ్వగలుగుతారా అంటే ఆ అబ్బాయి సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఎస్, మాతో సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఒక గే అయినా ట్రాన్స్జెండర్ అయినా ఆ అబ్బాయి ఇష్టపడి వచ్చి నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కాబట్టి నువ్వు మాతో సాటిస్ఫాక్షన్ అవ్వాలి. మేం కాదు అయ్యేది, నువ్వు మాతో సాటిస్ఫాక్షన్ అవుతేనే మాతో లైఫ్ లాంగ్ నువ్వు ఉండగలుగుతావు. అదే నువ్వు సాటిస్ఫాక్షన్ చేస్తే వాడు సాటిస్ఫాక్షన్ అంటే అది మన ఇద్దరి లోపల భావన. అది ఎలా చెప్తాను లోపల భావంది? బయటకి చెప్పుకోలేని తిరగలేం కదా. ఇంకా ఏమవుతుందంటే దీంట్లో గే టు గేలో ఏమవుతుంది, ఆ గే టు గేలో అయితే కొంతమంది లైఫ్ లాంగ్ ఉండిపోగలుగుతారు. ఎందుకంటే ఆ అబ్బాయికి కూడా గే కాబట్టి నేను గే కాబట్టి ఒకరికొకరు భావాలు సేమ్ ఉంటాయి, మెంటాలిటీ ఒకే కోవకు చెందిన వాళ్ళు కాబట్టి ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకుని వాళ్ళైతేనే అలా ఒకరికొకరు తోడనే జీవితాంతం ఉండిపోగలుగుతారు. ఒక స్టేట్ అబ్బాయి ఒక పక్క మగాడు అనేది మాత్రం లైఫ్లో ఎవరికి ఉండరు. ఓకే, నేను ఇంకోటి అడుగుతా, అసలు గేకి ట్రాన్స్జెండర్కి ఏంటి డిఫరెంట్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి. అంటే వినేవాళ్ళు ఎవరు తప్పుగా అనుకోకూడదు. ఇలా ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. ఎవరికైనా మన ట్రాన్స్జెండర్స్ కానీ గేస్ కానీ ఎవరికి తప్పు కాదు. మేము తెలియజేయడానికి మిమ్మల్ని ట్రై చేస్తున్నాము. తనని కించపరచట్లేదు అండ్ మిమ్మల్ని కూడా కించపరచట్లేదు. నేను ఎవరైనా కించపరిస్తే వాళ్ళు కించపరిస్తే నేను ఒప్పుకోను కదా. అది అంటే తేడా ఏంటో చెప్దామని అంటే జనాలకు ఏముండదండి. ఫస్ట్ ఇప్పుడు గే ఒక అబ్బాయిగా పుట్టాడు. ఒక అబ్బాయి పుట్టడానికి కారణం ఏంటి? అబ్బాయిగా పుట్టి అమ్మాయిలాగా మారిపోవడానికి హార్మోన్ చేంజెస్ వల్ల ఆ అబ్బాయి కొంచెం అమ్మాయి లోపల అమ్మాయి లక్షణాలు ఉంటాయి. ఆ అబ్బాయి స్టార్టింగ్ నుంచి గే. ఆ గే నుంచి ఏమవుతుందంటే ఒక అబ్బాయిని చూడగానే ఇంకో అబ్బాయిని కలవాలనిపిస్తుంది. అది కూడా గేనే. వాళ్ళకి ఇద్దరు గే సర్కిల్ అయితేనే కలుస్తారు. ఎక్కువ 100%లో 99% ఎవరో ఒక మగ అబ్బాయి కలుస్తాడు ఒక గేతో. ఏంట్రా వీళ్ళ దాంట్లో స్పెషల్ ఏంటని ఒక అబ్బాయి బాగా ఇంట్రెస్ట్, బాగా ఎడ్యుకేటెడ్స్ కానీ కొన్ని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ చూద్దాం ఏంటి గేతో కలిస్తే ఏంటి తృప్తి అని. అందులో ఎవరో ఒకరు 100లో ఒక్కడు ఉంటాడు. ఆ ఒక్కడు కలుస్తాడు, నచ్చితే ఓకే అంటే, నచ్చకపోతే ఇంక వెళ్ళిపోతాడు. కానీ గే టు గేసే అనుకో కలిసిపోతారు. మళ్ళీ ఏమవుతుందంటే ఇప్పుడు గే టు ట్రాన్స్జెండర్స్ అని అడిగారు కదా తేడా ఏంటని. గే నుంచి ఆ అబ్బాయి బాగా ఎక్కువ లోపల ఆడతనం వచ్చేస్తుంది. బాగా హెవీగా ఆడతనం వచ్చేసరికి ఏమనిపిస్తుంది అంటే అబ్బాయి కలుస్తాడు, మగవాళ్ళతోనే కలుస్తాడు. ఎక్కువ కలిసేసరికి ఏమైపోతుందంటే అబ్బాయి ఫీలింగ్స్ అంతా అమ్మాయిలాగానే ఉంటుంది ఒక అబ్బాయితో కలిసినా కానీ. అంటే ఒక గే ఎలా ఉంటారంటే అమ్మాయిలాగానే అంటే లోపలంతా ఆడతనమే. బయటికి గడ్డం మీసాలు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా లోపల ఆడతనం. మగాడితోనే కలవాలి. వాడు ఎంత అఫీషియల్గా ఉన్నా మగాడిలాగా ఉన్న గే లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎంతున్నా మగాడిని కలవాలని ఒక ఫీలింగ్ లోపల ఉండిపోతుంది. ఓకే, ఆ ఫీలింగ్ ఉండిపోయేసరికి ఏమవుతుందంటే రాను 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 ఎక్కువ జనాల్ని కలిసేసరికి ఆ అబ్బాయికి అనిపిస్తుంటుంది అనమాట,
నేను ఇంకా అమ్మాయి పోలికలే ఉన్నాయి కదా, లోపలంతా ఆడతనం ఉంది కదా, ఎందుకు నా లైఫ్ అనేసి ఆ గే లైఫ్ నుంచి ట్రాన్స్జెండర్స్కి మారిపోతారు. ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటి అంటే, బట్ ఇప్పుడు ఒక అబ్బాయి, సపోజ్ నేనే చెప్తున్నానండి, నేను ఒక అబ్బాయిగా ఉండేసి నాకు ఈ లైఫ్ ఇష్టం లేదని చెప్పేసి, బట్ నేను ట్రాన్స్జెండర్స్గా అన్ని హార్మోన్స్ అన్ని చేంజ్ చేసేసుకొని, సర్జరీ చేంజ్ చేసుకొని ఇలా ట్రాన్స్జెండర్లా. సర్జరీ అంటే ఏమేం చేసుకుంటారు? సర్జరీ అంటే ఇంకేం చేసుకుంటారు, అది పచ్చ చెప్తారా? అని లేదు, సర్జరీ అంటే తెలుసు మామూలుగా. అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సిటీలో వాళ్ళు ఓకే, అండ్ కొంతమంది చదువుకున్న వాళ్ళకు ఉంటుంది. అంటే ఒక గే ట్రాన్స్జెండర్గా మారడానికి కారణం ఏంటి, మారితే ఉపయోగం ఏంటి చెప్పు. మారితే ఉపయోగం ఏం లేదు, ఇంత లైఫ్ అంతా ఖరాబ్ చేసుకోవడం తప్ప మిగిలింది ఏం ఉండదు. అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు అంటారు కదా, అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అంటే చెప్పాను కదా ఇందాక, చట్టం ఒప్పుకున్నా శాస్త్రం ఒప్పుకోదు. అబ్బాయికి ఇంట్రెస్ట్ పడి వస్తాడు, కేవలం అప్పటి మందమే ఆకర్షణ ఉంటుంది. అది ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడు లైఫ్ లాంగ్. ఎందుకు ఇప్పుడు నువ్వు అమ్మాయిగా ఏం సాటిస్ఫాక్షన్ ఇవ్వగలుగుతావో అవన్నీ ఇస్తావు కదా, అది ఇస్తాము. అది ఇచ్చేసరికి నో ప్రాబ్లం. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉన్నారండి, నీ ఫ్రెండ్స్ ఏమవుతారు, ఒరే నువ్వు అమ్మాయిని చేసుకోలేదు ఏంద్రా, నువ్వు వాడిని చేసుకున్నావేంట్రా, ఇలాంటి వాళ్ళని అంటారు. అనేసరికి ఏమనిపిస్తుంది లోపల, నేను తప్పని చేశానా, నీకు ఇంట్రెస్టే ఉంది నాతో పెళ్లి చేసుకోవాలి, నాతో ఉండాలి అని, నీకు ఏం సుఖం ఇచ్చాను ఏదో మన ఇద్దరికి తెలుసు, మన ఇద్దరి మధ్యలో. నువ్వు ఎక్కడ సఫర్ అవుతున్నావు అంటే నీ ఫ్రెండ్స్ నేను సతాన్ చేస్తున్నారు, కుళ్ళబడుస్తున్నారు, నువ్వు దాన్ని చేసుకున్నావేంట్రా, నీకు సంసారం ఏంటి, నువ్వు సృష్టిలో నువ్వు కన్న తల్లిదండ్రికి వాళ్ళకి ఒక ఫ్యామిలీని ఇవ్వాలి, ఒక వారసత్వం ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఏముంటుందిరా నువ్వు. ఇప్పుడు ట్రాన్స్జెండర్కి పిల్లలు పుట్టరా? ఎలా పుడతారు? పుట్టరు, చేంజ్ చేసుకుంటారంట. ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడు అన్నీ వచ్చాయి. ఎక్కడో యూఎస్లో అదే మన టెస్ట్ బేబీ వేయించుకుంటే ఇప్పుడు అలా వచ్చాయి, కానీ ఇంకా మన ఇండియాలో అయితే అవ్వలేదు కదా ఇంతవరకు. అట్లా నీకేం అంటే చేసుకోవాలనిపించట్లేదా? నీకు అలా ఉంటుంది లోపల, చేసుకోవాలనిపించినా చేసుకోకపోయినా, కానీ నాకు మాత్రం లోపల అంతా ఆడతనమే. కరెక్టే, అంటే నీకు కూడా అమ్మాయిలాగా ట్రాన్స్జెండర్ అవ్వాలి, నేను కూడా పెళ్లి చేసుకోవాలి, నేను ఇంకా ఎప్పుడేం చేయించుకుంటా లేని ట్రాన్స్జెండర్స్గా చేసుకోవాలనుకుంటే ఇంకెప్పుడో చేసుకోవాల్సిందే, ముందే చేసుకోవాల్సిందే. చాలా మంది ఏంటంటే ఈ గేజ్ నుంచి ట్రాన్స్జెండర్స్ ఎప్పుడో చిన్నప్పుడే చేయించుకుంటారు, వయసులో ఉన్నప్పుడు. అంటే నువ్వు వయసు తప్పే అబ్బా, అంటే ఏజ్ అయిపోయిందని ఒప్పుకుంటున్నా ఏంటి? నేను ఎందుకు ఒప్పుకుంటా, ఏజ్ అయిపోయిందని ఒప్పుకోలేదు. ఇప్పుడు ఐశ్వర్య రాయి ఎంత ఏజ్ అయినా కూడా ఇప్పటికీ ఇంకా అలానే ఉంటుంది. అలా నువ్వు ఎంత ఏజ్ అయిపోయింది అనుకో, మొత్తం 60 అయింది అనుకో, ఎలా అనుకుంటా, కానీ ఇప్పటికి ఇంకా చూడడానికి ఇంకా పిట్టపిట్టలాడుతున్నట్టే ఉన్నావు. ఓకే, లోపల ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టు, ఏజ్ ఇంపార్టెంట్ కాదు. మనం చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేసుకుంటేనే మనం ఎప్పుడు హెల్తీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. అబ్బా మనకి ఈ ఏజ్ వచ్చింది, అబ్బా ఆ ఏజ్ వచ్చింది, ఏజ్ గురించి మాత్రం నేను ఎప్పుడూ అనుకోను. నా మనసులో మాత్రం ఇప్పటికీ నేను 20 years అనుకుంటా, చిన్న పిల్లనే అనుకుంటాను. అదే 60 ఏళ్ళు కూడా అనుకోవచ్చు, ఏం లేదు, అలా కూడా అనుకోవచ్చు. మీరు కెమెరా ముందు కావాలని అంటున్నారా ఏంటి? అయితే సో ట్రాన్స్జెండర్గా అంటే మారడానికి సో ఎంత ఖర్చు అవుతుంది, ఏమన్నా నువ్వు ఎప్పుడన్నా ట్రై చేసావా? అవుతుందండి, చాలా మంది చెప్తూ ఉంటారు, ఒక్కొక్కరు 5 lakhs అవుతుంది, ఒకటి 15 lakhs 10 lakhs, వాళ్ళు చేయించుకునే విధానం బట్టి ఉంటుంది. అంటే టోటల్ బాడీలో పార్ట్లు అన్నీ చేంజ్ చేసేస్తారు ఇంకా అన్ని A to Z. సో చెప్పండి, అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు మీ దాంట్లో, ఎలా అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి తెలియాలి కదా, అంటే అమ్మాయి అవ్వాలనుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, లవ్ చేయాలనిపిస్తుంది. సో టోటల్గా ఒక అబ్బాయి వస్తే వాడిని నేను సాటిస్ఫాక్షన్ చేయడానికి నేను ట్రాన్స్జెండర్గా మారిపోదాం అని అనుకుంటున్నాడు, కానీ అది అంత ఈజీ కాదు, డబ్బుతో కూడుకున్నది కదా, అందుకని ఎంత అవుతుందని అడుగుతున్నాను. ఏముందండి దీంట్లో, ట్రాన్స్జెండర్స్లో చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. చేయించుకున్నట్టు ఉంటుంది, కొంతమందికి 5 lakhs, కొంతమందికి 10 lakhs 15 lakhs అంతవరకు ఉంది. లేని వాళ్ళు ఏం చేస్తారండి పాపం, ఇంకా ఏదో మామూలుగానే ఉండిపోతారు. అంటే ఎక్కడ చేస్తారు ఇది? లోకల్ అంటే మనకు ఇండియాలోనే ఉందా అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ? మన ఇండియాలోనే ఉన్నాయి. చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కడో ఫారిన్ కంట్రీకి వెళ్ళి చేయించుకుంటారు, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఎలా ఉండాలనుకుంటే అలా చేయించుకుంటారు. ఇంకా డబ్బు లేని వాళ్ళు ఏంటంటే ఇక్కడిక్కడ చిన్న చిన్నగా చేయించుకొని అట్లా ఉండిపోతారు. మరి నువ్వు చేయించుకున్నావా? ఏం మాట్లాడుతున్నాను? అలా అని కాదు, నేను అంటే చేయించుకున్నావా అని అడుగుతున్నా నేను, అంతే.
సో చూసారుగా ఫ్రెండ్స్, ఇవాళ మన క్రిష్ డార్లింగ్తో ఇంటర్వ్యూ తీసుకున్నాము. సో తనని బాధ పెట్టి ఉంటే తనకు నేను సారీ చెప్పాను. సో ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరిని బాధ పెట్టాలని కాదు, కాకపోతే బయట సమాజంలో ఏం జరుగుతున్నాయో మీకు తెలియజేద్దామని నేను కొంతమందిని అడగాల్సి వస్తుంది. వాళ్ళు బాధపడినా కూడా నేను అడగాల్సి వస్తుంది. ఎందుకంటే మన అందరికి తెలియాలి కాబట్టి ఎవరు ఏంటి ఎందుకు అలా చేస్తున్నారు, దానివల్ల వాళ్ళకి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని అడగడానికి తెలుసుకోవడానికే నేను అడుగుతున్నాను. సో అది మీకు తెలుసు అండ్ వాళ్ళకు కూడా తర్వాత నేను కన్విన్స్ చేసి చెప్పాను, వాళ్ళకు కూడా అర్థమైంది. సో ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి ఇలానే మా మైండ్ బ్లోయింగ్ TV9 ఛానల్ని. నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అండ్ కామెడీ వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ అండ్ బయట జరిగే సోషల్ పోస్టులు కూడా పెడుతుంటాను నేను. మనకు అన్ని విధాలుగా మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్ చేయడమే నా ముఖ్య ఉద్దేశం. కాకపోతే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, బెల్ బటన్ ప్రెస్ చేయట్లేదు. బెల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు పైన ఆల్ అని ఒకటి వస్తుంది, అది క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియో మీకు కంపల్సరీ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను పెట్టే వీడియో మీరు వీడియో పైన క్లిక్ చేస్తున్నారు, కింద ఒక లింక్ వస్తుంది బ్లూ కలర్లో, సో ఇంగ్లీష్లో రాసి. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తేనే మీకు యూట్యూబ్లో వీడియో ఓపెన్ అవుతుంది. మీరు యూట్యూబ్లో చూస్తేనే అండ్ మా వీడియో కౌంటింగ్లోకి వస్తుంది. లేకపోతే మీరు చూసిన ఫ్రెండ్స్ ఆ వీడియో కౌంట్ కాదు, వ్యూస్ రావు మాకు. సో కంపల్సరీ మీరు ఆ లింక్ పైనే క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ వస్తుంది. సో చూస్తారు కదా, కంపల్సరీ చెయ్యాలి. చేస్తేనే మాకు అండ్ యూట్యూబ్ వాళ్ళు కంపల్సరీ రెవెన్యూ కానీ అండ్ మాకు వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్ కానీ పెరుగుతాయి. కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. సో కొత్తగా పెట్టిన ఛానల్ కాబట్టి మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేస్తే మాకు అంత ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీ చేయాలి. ఓకేనా, బాయ్.